హ్మ్. హ్మ్. వైసీపీ వాళ్ళని. ఎప్పుడు ఇస్తారంటే ఫస్ట్ ఏడాదిలోపేనండి అని చెప్పి అప్పుడు టైమింగ్స్ చెప్పారు. హ్మ్. ఇట్లా అని. ఆ ఏడాది కరెక్ట్‌గానే చేశారు. కాబట్టి అవును. మనం అనడానికి ఏం లేదు. అదే. అవును. వీళ్ళది నేను ఇంతకు ముందు కూడా అడిగా బిఫోర్ ఎలక్షన్స్. హ్మ్. వీళ్ళు చేస్తామండి అన్నారు. హ్మ్. అంతేగాని పార్టీ తరపున అధికారికంగా ఏం చెప్పలేదు డేట్లు. హుహు. హ్మ్. చెప్పనప్పుడు ఇంకేముంది అందులో? ప్రజలు అడగలేదు. హ్మ్. ఇప్పుడు మన వాయిస్ తక్కువ ఇక్కడ. అవును. అవును. హ్మ్. మనకున్న 10,00,000 హ్మ్. ఎవరైతే దగ్గరగా మనకు అన్నిట్లో కలిపి 10, సబ్‌స్క్రైబర్స్. 12, 13 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారో హ్మ్. వాళ్ళ వరకు ఓకే. హ్మ్. కానీ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కుటుంబాలు ఎన్నున్నాయి? హ్మ్. 1,45,00,000 కుటుంబాలు. హ్మ్. ఆ 1,45,00,000 కుటుంబాల వాయిస్సు ఏ ఛానల్ అన్నా టచ్ చేస్తుందా? హ్మ్. లేదు. హ్మ్. అడిగిందా? హ్మ్. లేదు. అడగలేదు కాబట్టి ఆళ్ళు కూడా చెప్పలేదు. హ్మ్. వాస్తవం అయితే కరెక్ట్. హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి కనీసం ఒక 5% మంది మానేయడానికి సిద్ధంగా ఉన్నారు గానీ మానలేదు ఇంకా. హ్మ్. వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. హుహు. తల్లికి వందనం హ్మ్. వస్తాయి అన్నటువంటి నమ్మకంతో. హ్మ్. ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్పించుకున్నారు అవును. ప్రైవేట్ దాంట్లో. అవును. ఈ ఒక్క ఏడాదికి మానేయరు వాళ్ళు. చూస్తారు. వాళ్ళ నెక్స్ట్ ఏం జేబులో కష్టపడి ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇంకో 4 హ్మ్. గంటలు ఎక్కువ తోలి జోలి. కట్టుకుంటాడు. హ్మ్. అట్లా ప్రయత్నిస్తాడు. లేకపోతే అప్పులు చేస్తున్నారు. నాకు తెలిసిన కొంతమంది అయితే ఆళ్ళ ఇళ్లలో పని మనుషులు అడిగారట. హుహు. ఓ 10,000 రూపాయలు ఇయ్యండయ్యా ఇట్లాగా. హ్మ్. నెలకి ఇంతని కట్టుకోండయ్యా అని. హ్మ్. అట్లాగా అడిగినోళ్ళు ఉన్నారని నాకు తెలిసిన హ్మ్. కొంతమంది వాళ్ళ ఇళ్లలో పని మనుషులకు సంబంధించి హ్మ్. ఇట్లా అమ్మ ఒడి గురించి హ్మ్. చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదే. హ్మ్. కాబట్టి ఆ రూట్‌లో చూసినప్పుడు ఒక యాస్పెక్ట్. హ్మ్. ఇప్పుడు వాస్తవం ఎక్కడ